ఎండ కొంచెం కొంచెంగా ముదురుతుంది. భుజానికి బ్యాగేసుకొని మట్టి రోడ్డు మీద నిలబడి ఉన్న 25 ఏళ్ల కిషోర్కి ఉక్కపోతతో పాటు చికాకుగా కూడా ఉంటుంది. కాని తనకు ఎంతో ఇష్టమైన అమ్మమ్మ శారదని చూడాలనే ప్రేమతో ఉక్కపోతని చికాకుని భరిస్తూ అటూ ఇటూ దిక్కులు చూస్తూ ఉంటాడు. అప్పుడతనికి కొద్ది దూరంలో సింగడు అనే రైతు ఎడ్లబండిని తోలుకుంటూ తన వైపుగా రావటం కనిపిస్తుంది. కిషోర్ ఊపిరి పీల్చుకుంటాడు. దాదాపుగా గంట గడిచింది. అమ్మమ్మ ఊరి వైపు వెళ్ళటానికి బస్సు రిక్షా ఏదీ రాలేదు. ఇదిగో ఇప్పుడు ఈ ఎడ్లబండి వస్తుంది. ఎలాగైనా ఆ బండతన్ని బ్రతిమిలాడి వెళ్ళాలి, లేదంటే నాకు ఇక్కడే రాత్రి అయిపోయేలా ఉంది. 15 సంవత్సరాల తర్వాత వెళ్తున్నాను కదా, అమ్మమ్మ నన్ను గుర్తుపడుతుందో లేదో, అసలిప్పుడు అమ్మమ్మ ఏం చేస్తుందో ఏంటో అని అనుకుంటూ సంబరపడుతూ తన దగ్గరకొస్తున్న ఎడ్లబండి వైపు చూస్తూ ఉంటాడు. ఇక మరోపక్క పాడుబడి కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న ఒక పెద్ద మట్టి ఇంట్లోని మంచంలో 60 ఏళ్ల శారద కూర్చుని ఉంటుంది. తన కాళ్ల దగ్గర పెళ్ళీడుకొచ్చిన మనవరాలు సుజాత కూర్చొని శారద కాళ్ళు పడుతూ ఉంటుంది. వద్దని ఎంత చెప్పినా వినవు కదా, కాళ్ళు పట్టబాకే, నొప్పులేమీ లేవు. నువ్వు కూడా అంతేగా, నాకు పెళ్ళొద్దని ఎంత చెప్పినా వినట్లేదు కదా. పెళ్లి చేసుకోకుండా ఏం చేస్తావే? బతికినంతకాలం ఇలా మీ సేవ చేసుకుంటూ ఉంటాను నానమ్మా. నేను ఈరోజు కాకపోయినా రేపైనా చనిపోతానే సుజాత. నా జీవితం అస్తమిస్తున్న సూర్యుడి వైపు చూసేదైతే నీ జీవితం ఉషోదయం లాంటిది. నా కళ్ళు కనిపిస్తున్నప్పుడు, కాళ్ళు చేతులు కదులుతున్నప్పుడు నిన్నొక అయ్య చేతిలో పెడితే నా బాధ్యత తీరిపోతుంది. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నిన్నెవరు చూసుకుంటారే నానమ్మా అని సుజాత అంటూ ఉండగా పని మనిషి కాంతమ్మ వాళ్ళ దగ్గరికొస్తుంది. మీరు పెళ్లి చేసుకుని కాపురానికి వెళ్ళిపోండి, మా అమ్మగారు నేను చూసుకుంటాను అని అనగానే సుజాత అక్కడి నుంచి లేచి కోపంగా వెళ్ళిపోతుంది. అది చూసిన శారదా కాంతమ్మ ఇద్దరూ సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. ఇక మరోపక్క ఎడ్లబండిని తోలుకుంటూ వెళ్తున్న సింగడికి చెయ్యడ్డు పెట్టిన కిషోర్ కనిపిస్తాడు. బండిని అతని దగ్గర ఆపుతాడు. ఎక్కడికెళ్ళాలి బాబూ? పెద్దయ్య, నేను మందారపల్లికి వెళ్ళాలి. మందారపల్లా? మా ఊరే. ఎవరింటికి? శారదమ్మింటికి అని కిషోర్ చెప్పగానే సింగడు సంతోషపడుతూ, నువ్వు పట్నం నుంచి వస్తున్నావా? శారదమ్మ కూతురు నీరజ కొడుకువా అని అనగానే కిషోర్ సంతోషపడతాడు. అవును పెద్దయ్యా, మా అమ్మ మీకు తెలుసా? తెలుసు బాబు. బండి ఎక్కండి, బండిలో వెళ్తా మాట్లాడుకుందాం అని చెప్పగానే కిషోర్ బండెక్కుతాడు. బండికి ఉన్న పొడవాటి కర్రని పట్టుకుని నిలబడతాడు. ఎడ్లబండి ముందుకు వెళ్తూ ఉంటుంది. అదే సమయంలో కాంతమ్మ శారదకి మందులిస్తూ ఉంటుంది. నా వల్ల కాదే కాంతమ్మ ఈ మందులవి మింగడం. మింగకపోతే ఎలా చెప్పండి అమ్మగారు? మింగకపోతే చచ్చిపోతాను, అంతే కదా. అట్ట మాట్లాడకండి అమ్మగారు. మీరన్నట్టు పుట్టుక సావు మన చేతిలో లేనియి, కాని సుజాతమ్మగారి పెళ్ళి మాత్రం మీ చేతిలోనే ఉందమ్మా. అవును కాంతమ్మ, దాన్ని పెళ్లి కోసమే ఈ మందులు మింగుతున్నాను అని మాట్లాడుకుంటూ ఉండగా సుజాత మాత్రం ఇంటి వెనుక ఉన్న పూల మొక్కల మధ్య దిగాలుగా కూర్చొని ఉంటుంది. ఇక ఎడ్లబండి మందారపల్లి ఊరిలో ఆగింది. బండిలో నిలబడ్డ కిషోర్ కనిపిస్తున్న మట్టి ఇళ్ల వైపు చూస్తూ ఉంటాడు. ఏం పెద్దయ్యా, ఊరేమీ పెద్దగా మారినట్టేం లేదు? ఏం మారుతుందిలే బాబూ, రెక్కలొచ్చిన పక్షులు ఒక్కొక్కటిగా వలస వెళ్ళిపోతుంటే ఇంక ఊరిని చూసేదెవరు బాబు? ఇక్కడ దిగి ఎడమసే దిక్కుగా వెళ్ళండి, నాకు కొంచెం ఏరే పనుంది, లేదంటే నిన్ను శారదమ్మ ఇంటి దగ్గరే దింపేసేవాణ్ణి. అయ్యో పర్వాలేదులే పెద్దయ్యా, ఊర్లో దిగబెట్టారు, చాలా సంతోషం అని చెప్పి బండి దిగి మట్టి ఇళ్ల వైపు చూస్తూ ఎడమ చేతి వైపు వెళ్తూ ఉంటాడు కిషోర్. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒకచోట పాడుబడిన బోరింగ్ పంపు కనిపిస్తుంది. కిషోర్ సంతోషపడుతూ ఆ బోరింగ్ పంపు దగ్గరికి పరుగున వచ్చి అక్కడ తన అమ్మమ్మ వేయించిన శిలాపలకాన్ని చూస్తాడు. శుభ్రంగా కడిగి ఉంటుంది. ఆ శిలాపలకం దగ్గర అంతా తడిగా ఉంటుంది. కిషోర్కి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. తనలో తాను, పంపు పనిచేయటం లేదు, చుట్టూ దుమ్ము ధూళి ఉంది, కానీ శిలాపలకం మాత్రం శుభ్రంగా ఉంది. అంటే రోజు మా అమ్మమ్మ ఇక్కడికొచ్చి ఈ శిలాపలకాన్ని కడుగుతూ ఉన్నట్టుంది
అని అనుకుంటూ ఆ శిలాపలకాన్ని చూస్తాడు. ఆ పలక మీద మనవడు కిషోర్ అనే పేరు కనిపిస్తుంది. కిషోర్ మురిసిపోతూ ఉంటాడు. శిలాపలకం మీద నా పేరుంది కదా, అది చూసి మా అమ్మమ్మ మురిసిపోతుందన్నమాట. అప్పుడు నాకు 10 ఏళ్లుంటాయి. నేను అమ్మమ్మ ఈ పంపుని ప్రారంభించడానికి వచ్చాం. శిలాపలకం మీద నా పేరు వేయించిన విషయం కూడా చెప్పి అమ్మమ్మ ఎంత మురిసిపోయిందో నాకిప్పటికీ బాగా గుర్తు. అమ్మమ్మ ప్రేమ ఏమాత్రం తగ్గలేదన్నమాట అని సంతోషంగా అక్కడ్నుంచి నడుచుకుంటూ కొంచెం దూరం వెళ్ళగానే పచ్చగా ఉన్న వేప చెట్టు కనిపిస్తుంది. సంతోషపడుతూ కిషోర్ ఆ చెట్టు దగ్గరికి వస్తాడు. చెట్టు చుట్టూ ఎలాంటి చెత్తాచెదారం లేదు. పైగా అక్కడ కూడా తడిగా ఉంటుంది. అంటే అమ్మమ్మ ఇప్పటికీ ఈ చెట్టుకి నీళ్లు పోస్తుందన్నమాట. నేను అమ్మమ్మ దగ్గర నుంచి పై చదువుల కోసం పట్టణానికి వెళ్తున్నప్పుడు అమ్మమ్మ నాటిన చెట్టిది. ఎందుకమ్మమ్మ అని అడిగితే, ఇప్పుడు వెళ్తున్న నువ్వు ఇక ఎప్పటికీ రావు, నువ్వు వస్తానన్నా మీ అమ్మా నాన్న రానివ్వరు, నిన్ను ఈ చెట్టులో చూసుకుంటానని చెప్పింది. అంటే అనుకున్నట్టుగానే అలాగే చూసుకుంటుందన్నమాట. అదీకాక ఈ చెట్టు దగ్గర అమ్మమ్మ తినిపించిన ముద్దలు నాకిప్పటికీ బాగా గుర్తున్నాయి. ఐ లవ్ యూ అమ్మమ్మ అని అనుకుంటూ అక్కడ్నుంచి మనసు నిండా నిండిన సంతోషంతో శారద ఇంటివైపు నడుస్తూ ఉంటాడు. శారద కాంతమ్మతో మాట్లాడుతూనే మంచంలో పడిపోతుంది. కాంతమ్మ కంగారు పడుతూ సుజాతని పిలుస్తుంది. సుజాత పరుగున వచ్చి శారదని చూస్తూ, కాంతమ్మ, వెళ్ళి డాక్టర్ని పిలుచుకురాపో, వెళ్ళు అని చెప్తుంది. కాంతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సుజాత కళ్ళు మూసుకుని పడుకున్న శారదని చూస్తూ ఉంటుంది. కాంతమ్మ కాసేపట్లోనే డాక్టర్ని తీసుకుని వచ్చింది. అతను శారదని పరీక్షిస్తాడు. విషాదంగా ముఖం పెట్టి, ఇక దేవుడి మీద భారం తల్లి, మన చేతుల్లో ఏమీ లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు. కాంతమ్మ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మంచంలో పడుకున్న శారద దగ్గర స్టూల్ వేసుకుని సుజాత కూర్చుంటుంది. విసనకర్రతో నెమ్మదిగా విసురుతూ కన్నీళ్లతో, కళ్ళు తెరిచి నన్ను చూడు నానమ్మ, నేను ఏడవడం నీకు ఇష్టం ఉండదు కదా, ఇప్పుడు ఏడుస్తున్నాను చూడు నానమ్మ, కళ్ళు తెరిచి చూడు నానమ్మ అంటూ సుజాత బాధపడుతూ ఉంటుంది. శారద అతి కష్టం మీద కళ్ళు తెరిచి సుజాతని చూస్తూ, ఎందుకే ఈ కన్నీళ్ళు? ఇక మీదట తొడవడానికి నువ్వుండవని కారుతున్నాయి నానమ్మ. నిన్ను వదిలిపెట్టి నేనెక్కడికి పోతానే? పోతే నేను ఊరుకుంటానా నానమ్మ? నేను కూడా నీతో పడ్డ వచ్చేస్తానుగా. తప్పు తల్లి, అలాంటి మాటలు అనొద్దు. తదాస్తు దేవతలుంటారు. నన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్ళొద్దు నానమ్మ. ఆడపిల్ల పుట్టిందని మా అమ్మ నాన్న నన్ను చెత్త కుండీలో వదిలేసి వెళ్ళిపోతే నన్ను తీసుకొచ్చి ఇంత దాన్ని చేసావు. ఇప్పుడు ఏకాకిని చేసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావు. బాధపడకు సుజాత, నీకు మంచి రోజులు వస్తాయి. నువ్వు లేకుండా వచ్చే రోజులు నాకు మంచి రోజులు కావు నానమ్మా. అలా అనొద్దు తల్లి, నేను కూడా నీతో వస్తాను నానమ్మా. సుజాత, నేను చెప్పేది జాగ్రత్తగా విను, బాగా గుర్తుపెట్టుకో. నా గదిలో పడమటి దిక్కున ఒక చెక్క పెట్టుంది. అందులో ఒక ఉత్తరం, తాళాలు, ఏంటి కాగితాలు ఉంటాయి. నువ్వు చెప్పేది నాకే వినిపించడం లేదు నానమ్మ. అలా అనకు తల్లి, నేనింకా ఏం బతికినా కొద్ది క్షణాలు మాత్రమే. నా ఊపిరిపోవడం నాకు తెలుస్తుంది అని శారద అనగానే సుజాత చేతిలో ఉన్న విసనకర్రని వదిలిపెట్టి బోరున ఏడుస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే మనవడు కిషోర్ శారద ఇంటికొస్తాడు. అంతే, మంచంలో పడుకున్న శారదకి ఒక్కసారిగా పోతున్న ప్రాణం తిరిగొచ్చినట్టయింది. నెమ్మదిగా లేచి గుమ్మం వైపు చూస్తుంది. కిషోర్ ఎదురుగా కనిపిస్తాడు. సంతోషపడుతూ, కూతురు పోలికలతో ఉన్నాడంటే ఖచ్చితంగా మానవుడు కిషోర్ అన్నమాట. సంతోషంతో కాటికి సాగనంపడానికి వచ్చాడు అని సంతోషపడుతూ మంచంలో అలాగే పడిపోతుంది. శారద చనిపోయిన విషయం సుజాత పసిగట్టి ఏడుస్తూ ఉంటుంది. కిషోర్ కొంచెం కంగారు పడుతూ లోపలికొస్తాడు. ఏడుస్తున్న సుజాతని చూస్తాడు. సుజాత కిషోర్ని చూసి గుర్తుపడుతుంది. ఏడుస్తూ కిషోర్ దగ్గరికొచ్చి, వచ్చావా బావా? నిన్ను చూసిన సంతోషంలో నానమ్మ వెళ్ళిపోయింది, నన్ను అనాథం చేసి చచ్చిపోయింది అని చెప్పగానే కిషోర్ మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటూ బ్యాగులో నుంచి తన కోసం తీసుకొచ్చిన చీరని శారద మీద కప్పుతాడు. గాజులు వేస్తాడు.
అదంతా చూస్తూ సుజాత ఏడుస్తూ ఉంటుంది. శారద చనిపోయిన విషయం తెలిసి ఊరంతా చూడ్డానికి వస్తారు. సుజాత చెక్కపెట్టెని పట్టుకుని కిషోర్ దగ్గరికొస్తుంది. తెరిచి చూస్తే అందులో ఒక ఉత్తరం ఉంటుంది. అది కిషోర్ చదువుతూ ఉంటాడు. ప్రియమైన మనవడు కిషోర్కి ప్రేమతో అమ్మమ్మ రాయనది. మనవడా, నేను కాలం చేసిన తరువాత ఈ ఉత్తరం తీసుకుని నీ దగ్గరకొస్తుందే, ఇది నీ మరదలు సుజాత. తనను పెళ్లి చేసుకుని నా చితికి నిప్పు పెట్టు. అంతేరా నేను నీ నుంచి కోరుకునేది. ఉంటాను, ముద్దులతో అమ్మమ్మ అని చదివి శారద దగ్గరికి వస్తుంది. శారదని చూస్తూ, అమ్మమ్మ, నీ చితికి నిప్పు పెట్టి మన రుణానుబంధం నుంచి విముక్తి కలిగించమని కోరుకుంటున్నా. నీ కోరిక తీరుస్తానమ్మమ్మ. బావా, చనిపోయిన నానమ్మ పట్నంలో ఉంటున్న మీ ప్రేమల కోసం, పలకరింపుల కోసం, మీతో సరదాగా ఉండడం కోసం ఎంతో ఆరాటపడింది. అది మీలో ఎవరూ అర్థం చేసుకోలేదు. ఖాళీగా ఉంటుందని పక్కన పెట్టారు. మీరెవరూ మాట్లాడకుండా బాధ పెట్టారు అని సుజాత అంటుంటే కిషోర్ ఏడుస్తూ, తప్పు చేశాం సుజాత, చాలా పెద్ద తప్పు చేశాం. బతకటం కోసం, చదువుల కోసం అమ్మా నాన్నలు ఊరిని వదిలిపెట్టి వలస వెళ్తున్నామని అనుకుంటారు. కాని బంధాలని వదిలిపెట్టి అనుబంధాలని అనాథలు చేస్తున్నామని ఆలోచించలేకపోతున్నారు. బతకటం ముఖ్యమే, కాని బంధాలని దూరం చేసుకుని బ్రతకటం కావద్దు. నేనిక మీదట ఆలోచన చేసి మా అమ్మా నాన్నలకి దూరంగా వెళ్ళను. మీరు వెళ్ళకండి అని చెప్పి చితిమీద పెట్టిన శారద శవానికి నిప్పు పెడతాడు కిషోర్. కొన్నాళ్లకి సుజాతని పెళ్లి చేసుకుంటాడు. ఆ ఊర్లోనే ఉంటూ ఆ శిలాపలకాన్ని కడుగుతూ, వేప చెట్టుకి నీళ్లు పోస్తూ, అమ్మమ్మతో ఉన్న అనుబంధాన్ని, రుణానుబంధాన్ని సజీవం చేస్తూ సంతోషపడుతూ ఉంటాడు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. అనంతగిరి అనే ఊరిలో సీను, కవిత అనే దంపతులు ఉండేవారు. సీను ఆ ఊరిలో చిన్నా చితకా పనులు చేసుకుంటూ తన భార్యని చూసుకునేవాడు. ఆ ఊర్లో అందరూ చదువుకోకపోవటం వల్ల వ్యవసాయంపైనే ఆధారపడి బ్రతుకుతూ ఉండేవారు. తమకు కష్టాలు వస్తే గ్రామాధికారి అయిన రవీంద్రకు చెప్పుకునేవారు. రవీంద్ర అందరికీ ఏ ఇబ్బంది రాకుండా చూసుకునేవాడు. అలా ఉన్న ఆ ఊళ్ళో వర్షాలు లేకపోవటం వల్ల పంటల నష్టం భారీగా వచ్చి పడింది. ఆ రోజు, చూడండి, ఊర్లో అందరూ వ్యవసాయంపైనే ఆధారపడతారని తెలుసు. ఈసారి వర్షాలు లేకపోవటం వల్ల మీ వ్యవసాయం సరిగా సాగలేదు. మీ పరిస్థితి నాకర్థమైంది. అందుకే మీకు కావాల్సినంత డబ్బుని నేను అప్పుగా ఇద్దామని అనుకుంటున్నాను. నా దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులకి వడ్డీ కూడా వెయ్యను. ఆ డబ్బులతో మీరు మీ వ్యవసాయ పనులు మళ్లీ ప్రారంభించండి. ఈసారి మంచి లాభాలు వచ్చాక నాకు ఆ డబ్బులు తిరిగిచ్చేయండి. ఆహా, మీలాంటి మంచి మనసున్న వారి వల్లే మాలాంటి వారు ఏ ఇబ్బంది లేకుండా బ్రతుకుతున్నారయ్యా. మా బాధలు తీరుస్తూ మీరు మాకు దేవుడయ్యారయ్యా. వడ్డీ లేకుండానే డబ్బులు అప్పుగా ఇచ్చేవారు ఈ రోజుల్లో ఎక్కడైనా ఉన్నారా? నిజంగా మీరు మాకు చాలా సహాయం చేస్తున్నారయ్యా అంటూ ఊర్లోని జనం మొత్తం రవీంద్రకు జేజేలు పలుకుతారు. ఊరి జనమంతా రవీంద్ర దగ్గర అప్పులు చేస్తారు. అందరూ పంటలు వేసుకుంటారు. సీను కూడా ఎంతో సంతోషంగా వ్యవసాయ పనులు మొదలు పెడతాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఇంతలో మరోసారి రవీంద్ర ఆ ఊరి ప్రజల్ని పిలిచి సమావేశం ఏర్పాటు చేస్తాడు. అందరూ వ్యవసాయ పనులు మొదలుపెట్టారు. చాలా సంతోషంగా ఉంది. మీ పొలాలు బాగా పండి అందరికీ లాభాలు రావాలని కోరుకుంటున్నాను. అయితే మీరంతా మీ పొలాలకు సరైన మందులు వాడటం లేదు. అందుకే మీకు నష్టాలు వస్తున్నాయి. ఈ ఊరి గ్రామాధికారిగా నేను మీకు నష్టాలను రానివ్వను. అందరికీ నేనే మందులు ఇస్తాను. నా వద్దే మీ పంటలకు కావాల్సిన మందుల్ని కొనుక్కోండి అని రవీంద్ర చెప్పేసరికి ఆ ఊరి జనమంతా సంతోషపడతారు. రవీంద్ర అప్పుగా ఇచ్చిన డబ్బుల్లో కొంత డబ్బుని మళ్లీ రవీంద్రకే ఇచ్చి తమ తమ పొలాలకు మందుల్ని కొనుక్కుంటారు. ఈసారి తమకు మంచి లాభాలు వస్తాయని ఊరి జనమంతా సంతోషపడతారు. అయ్యా, మీరు మా కోసం పుట్టిన దేవుడేనయ్యా. మా బాధల్ని అర్థం చేసుకుని మాకంతా మంచి చేస్తున్నారు. మీలాంటి మంచివారు మా మధ్య ఉండటం మా అదృష్టమయ్యా. రేయ్ సీను, నాకు ఈ పొగడ్తలంటే అస్సలు నచ్చదు.
ఇలా నన్ను దేవుణ్ణి చేసేకురా. వెళ్ళండి, మందులు కొన్నారు గదా, ఆ పనులేంటో చూడండి అంటూ రవీంద్ర చెప్పేసరికి ఊరి ప్రజలంతా రవీంద్రకు మరోసారి జేజేలు పలుకుతారు. వ్యవసాయ పనులు జోరుగా సాగుతాయి. అందరూ రవీంద్ర వద్ద మందుల్ని కొనుగోలు చేసి తమ తమ పొలాలకు చల్లుతారు. అలా నెల రోజులు గడుస్తాయి. ఒకరోజు సీను చాలా నీరసించిపోతాడు. ఏవైందండి, అలా నీరసించిపోయారేమిటి? ఏమి కవిత, నాకెందుకో ఇబ్బందిగా ఉందే. కాళ్ళు చేతులు నొప్పెడుతున్నాయి. అన్నం తినబుద్ధి కావటం లేదు. ఇలాగైతే ఎలాగండి, మన వెంటనే ఆస్పత్రికెళ్దాం పదండి అంటూ సీనుని తీసుకుని కవిత బయలుదేరుతుంది. సీనులాగే ఆ ఊర్లో చాలా మందికి అదే సమస్య కలుగుతుంది. అందరూ నీరసించిపోయి ఉంటారు. వాళ్ళందరినీ చూసిన కవితకి అనుమానం కలుగుతుంది. ఏంటండి, మీలాగే ఊరు జనాలందరికీ అదే సమస్య వచ్చి పడింది. ఇంతకీ ఏమై ఉంటుంది? అందరం వ్యవసాయ పనులు చేసి కష్టపడ్డాం కదా, దానివల్ల శ్రమ పెరిగి నొప్పులొచ్చినట్టున్నాయి. మనం వెంటనే గ్రామాధికారి రవీంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం చూపుతాడు అంటూ ఊరి జనంతో పాటు సీను రవీంద్ర వద్దకు వెళ్ళాడు. రవీంద్ర వారిని చూసి కంగారు పడతాడు. అందరూ ఆస్పత్రికి వెళ్తామని చెప్పేసరికి రవీంద్రలో ఇంకాస్త భయం పెరుగుతుంది. చూడండి, మీరు ఆస్పత్రికి వెళ్ళి ఇబ్బంది పడ్డమెందుకు? అక్కడ డాక్టర్కయ్యే ఫీజు ఎక్కువ. మీరు ఇప్పటికే చాలా అప్పుల్లో ఉన్నారు. మళ్ళీ ఆ ఆస్పత్రి చుట్టూ తిరిగి మీ డబ్బులు నష్టపోకండి. అయ్యా, అయితే మమ్మల్ని ఏం చేయమంటారయ్యా? మీరే చెప్తే అదే చేస్తామయ్యా. ఏం చేయమంటారో ముందు చెప్పండి. ఇప్పుడొచ్చారు దారిలోకి. మీ అందరి సమస్య నా సమస్య. అందుకే నేను మీకు మందు బిళ్ళలు తీసుకొస్తాను. వాటిని వేసుకుంటే మీ సమస్య తగ్గుతుంది. ఆ ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు సరిగా పట్టించుకోరు. అందుకే నేను మీకు పట్నం నుంచి తెచ్చిన మందు బిళ్ళలు ఇస్తాను. వాటిని వాడితే పూర్తిగా కోలుకుంటారు. అలాగేనయ్యా, ఆ మందు బిళ్ళలేవో ఇప్పించండి అంటూ సీనుతో పాటు ఊరి జనం అడిగేసరికి రవీంద్ర తన ఇంట్లో నుంచి తెచ్చిన మందు బిళ్ళల్ని ఇస్తాడు. ఆ మందులు వేసుకున్న తర్వాత కొంతమందికి నీరసం తగ్గుతుంది. తగ్గని వారికి మరోసారి ఆ మందు బిళ్ళనే రవీంద్ర ఇస్తాడు. వారు కూడా ఒక 2-3 రోజుల తర్వాత కోలుకుంటారు. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు సీను తన భార్యకు పట్టుచీర కొనటానికి పట్నం వెళ్తాడు. చీర కొని ఇంటికి బయలుదేరే సమయంలో పట్నంలో రవీంద్రని చూస్తాడు సీను. రవీంద్ర ఆ ఊరి డాక్టర్తో రహస్యంగా ఏదో మాట్లాడుతూ ఉంటాడు. వారిని చాటుగా ఉండి సీను గమనిస్తాడు. చూడు రవీంద్ర, ఆ పిచ్చి జనం నువ్వు ఏది చెప్తే అదే నిజమని నమ్మేస్తారు. అలా ఎలా మార్చావయ్యా వారిని? పిచ్చోళ్ళండి, ఒట్టి చదువురాని వెధవలు. వాళ్ళ దృష్టిలో నేను దేవుణ్ణి, వాళ్ళు అమాయకపు గొర్రెలు. మీకు తెలుసు కదా, ఆ గొర్రెలెప్పుడు కసాయివాణ్ణి నమ్ముతాయని. ప్రభుత్వాసుపత్రిలో ఉచితంగా ఇచ్చే మందుల్ని వాళ్ళకి నువ్వు డబ్బులకు అమ్ముతున్నావు చూడు. భలే ఐడియా అయ్యా నీది. ఇది చాలా చిన్న ఐడియా. అంతకు ముందు చేసినవన్నీ తెలిస్తే ఆ పిచ్చి జనం గుండాగి చేస్తారు. అవునవును, నువ్వు మామూలు వ్యక్తివి కాదు, కాలాంతకుడివి. కరువు సాయంగా ప్రభుత్వం ఇచ్చిన డబ్బుని నువ్వు నీ డబ్బులాగా ఊరి వాళ్ళకి అప్పించావు. పాపం ఆ పిచ్చి జనం ఆ విషయం తెలియక నిన్ను దేవుణ్ణి చేసేశారు. ఆ ఉచిత మందుల్ని కూడా వారికే అమ్మి సొమ్ము చేసుకున్నాను. వ్యవసాయానికి ప్రభుత్వం ఇచ్చే బంధుల్ని కూడా నువ్వు తిరిగి వాళ్ళకే డబ్బులు కమ్మావు కదా. అది తలుచుకుంటేనే నాకు నవ్వాగటం లేదు. వాళ్ళు చదువుకోలేదు కాబట్టి నీ ఆటలు సాగుతున్నాయి. లేకుంటే ఇప్పటికే ఎవరో ఒకరు తిరగబడేవారు. అందుకే ఆ ఊరికి శాంక్షన్ అయిన ప్రభుత్వ పాఠశాలని రానివ్వకుండా చేశాను. నేను బ్రతికుండగా ఆ ఊరి పిల్లలు చదువుకోలేరు. వాళ్ళలా నా దగ్గర అప్పులు చేస్తూనే ఉంటారు. నేను వాళ్ళ డబ్బుల్నే వారికి అప్పులిస్తూ ఉంటాను. ఆహా, నీకు ఎక్కడో సుడుంది రవీంద్ర. అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ దేవుడు కూడా నన్నేమీ చేయలేడు. ఎందుకంటే నేనే కదా దేవుణ్ణి. అదంతా సరే గాని ఆ పిచ్చి జనానికి ఇంకొన్ని మందు బిళ్ళలు కావాలి. ఒక బాక్స్ నిండా ఇవ్వు. అవతల సమయం అవుతుంది. నా ఇంటి ముందు కుక్కల్లాగా కాచుకొని ఎదురు చూస్తూ ఉంటారు. ఇదిగో తీసుకోవయ్యా, నీకేం కావాలన్నా తీసుకెళ్ళు
నాకు రావాల్సిన సొమ్ము వచ్చేసింది. ఇక నువ్వు వెళ్ళి నీకు కావాల్సింది నువ్వు దోచుకో అంటూ డాక్టరు రవీంద్ర ఇద్దరూ పగలబడి నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. చాటు నుంచి సీను అదంతా గమనిస్తాడు. వారి మోసాలను విని కుమిలిపోతాడు, ఏడుస్తాడు, కన్నీళ్లు పెట్టుకుంటాడు. తన ఊరి ప్రజల్ని రవీంద్ర బారి నుంచి ఎలాగైనా కాపాడుకోవాలి అనుకుంటాడు. వెంటనే ఆ ఊరి పోలీసులకు విషయం చెప్తాడు. పోలీసుల్ని వెంటబెట్టుకుని ఊరికి వెళ్తాడు. ఊర్లో రవీంద్ర ఏమీ ఎరుగని మనిషిలా మందుల్ని పంచుతూ ఉంటాడు. ఏంటి సీను, ఇలా వచ్చావు? నీకు ఏమైనా నొప్పులున్నాయా? డబ్బులిచ్చి నీకు కావాల్సిన మందు బిళ్ళలు తీసుకెళ్ళు. అవి నాకంటే ఇప్పుడు మీకే అవసరమవుతాయేమో అయ్యా. నాకెందుకు అవసరమవుతాయి? నాకేం నొప్పులు లేవే. అయినా ఈ పోలీసుల్ని వెంటబెట్టుకుని వచ్చావేంటి? ఏంటి పోలీసు, ఎలా వచ్చావు? ఏంటి సంగతి? నీ పాపం పండింది, అందుకే వచ్చాను. నీ మోసాలు ఇక చాలించు. నేనేం చేశానయ్యా? మోసం చేయడం మా ఇంట వంట లేదు. రవీంద్ర మాటలకి కోపంతో ఊగిపోయిన సీను తమ ఊరి ప్రజలకు రవీంద్ర చేసిన మోసాల గురించి చెప్తాడు. ఊరి జనమంతా ఒక్కసారిగా కోపంతో రవీంద్రని చెడామడా వాయించేస్తారు. ఊరి జనం దెబ్బలు తిన్న రవీంద్ర నొప్పులకి తల్లడిల్లిపోతూ ఉంటాడు. పోలీసు రవీంద్రని అరెస్ట్ చేస్తాడు. నేను జైలుకి వెళ్తాను, మళ్ళీ నా మొహం మీకు చూపించను. అత్యాశతో నేను మిమ్మల్ని మోసం చేసి డబ్బులు సంపాదించాను, దయచేసి నన్ను క్షమించండి అంటూ రవీంద్ర కంటతడి పెట్టుకుంటాడు. ఇక పోలీసులు రవీంద్రని తీసుకుని వెళ్తారు. రవీంద్ర చేసిన మోసాన్ని బయటపెట్టి ఊరిని కాపాడిన సీనుకి ఆ ఊరి జనమంతా జేజేలు కొడతారు. మనం ఒకరి మీద ఆధారపడితే మన బ్రతుకులు ఎప్పటికీ ఇలాగే ఉంటాయని, అందుకే మన పిల్లల్ని చదివించాలని ఊరి వాళ్ళంతా నిర్ణయించుకుంటారు. ఇక ఆ తర్వాత ఆ ఊరికి ఏ కష్టం రాకుండా సీను దగ్గరిండి చూసుకుంటాడు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.